హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. బంధు అనే ఒక ప్రక్రియను మనం ఎంచుకున్నప్పుడు సమాజంలో ఒకటి మనకు కావాలనుకున్నప్పుడు వర్గీకరణ నుంచి ఒకటి మనకు కావాలనుకున్నప్పుడు ఈ బంధు మరి సమ్మె అనేది చేసేదానికి ఒకటి ఏంటంటే ఒక శాంతియుతంగా చేద్దాం, శాంతియుతంగా ఏ సమస్యను పరిష్కరించుకుందాం, మరి శాంతియుతంగా సలహా సలహాదారులు సలహా తీసుకుందాం. ఒకటి మనకు రాజ్యాంగంలోని అందించిన కొన్ని ఆర్టికల్స్ ప్రకారం మనం ఫాలో అయిదాం. మరి కొన్ని జీవోలు రాష్ట్రపరంగా కొన్ని మనకు జీవోలు ఉన్నాయి, కొన్ని శాసనాలు ఉన్నాయి. మరి ఒక గౌరవప్రదమైన ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈరోజు జరిగే ఒక బీసీ బంధు పిలుపునిచ్చినందుకు మరి బీసీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం శుభప్రదంగా కావాలని చెప్పి, మరి రాబోయే రోజుల్లో కూడా బీసీలోని ఎంతమంది ఎన్ని వర్గాలు ఉన్నా కానీ బీసీలో కూడా కొంత వెనుకబడిన తరగతుల వారికి మరి చిన్న వర్గాల నుండి కూడా ఉన్న వారికి కూడా సమానత్వమైన న్యాయం జరగాలని చెప్పి ఈరోజు జరిగే రాష్ట్ర బీసీ సదస్సు బీసీ నాయకులకు అందరికీ మనవి చేయడం జరిగింది. ఈరోజు మరి నాయకులంతా గమనించాలి, పెద్దలు ఈ ఒక విషయాన్ని కూడా గమనించాలి. బీసీలు అన్ని ఈరోజు జరుగుతున్న ఒక బీసీ పోరాట సమ్మె చాలా ఒక నిర్ణయం తీసుకున్నారు. గౌరవ మాజీ శాసనసభ్యులు ఆర్ కృష్ణయ్య గారు, జాతీయ అధ్యక్షులు, అతనికి ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో కూడా బీసీల గురించి మరి ఇలాంటి పోరాటాలు ఎన్నైనా సరే చేద్దాం, శాంతియుతంగా చేద్దాం, సమాజాన్ని మార్చుదామని చెప్పి మరి రాష్ట్ర నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను.